నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈరోజు ఈ వీడియోలో కనగౌడ్ గారు టమాటా సాగు కూడా చేస్తున్నారు. ఈ టమాటా సాగు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు, ఏ రకం వెరైటీ వేస్తున్నారు, ఎంత లాభం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఇట్లాంటి విషయాలు తెలుసుకుందాం. మాట్లాడదాం వెంకన్నగౌడ్ గారితో. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు టమాటా మీరు? మేము 2010 నుంచి టమాటా వేయడం స్టార్ట్ చేసాం. ఎట్లుంటుండే అప్పటి నుంచి సాగు చేయడం? అప్పటి నుంచి కూడా మేము మామూలుగా మంచిగా మేము పత్తి అట్లాంటి పంటలు, అది ఇక దేశ పక్క కొంచెం ఖర్చులతోటి అవి ఎక్కువ ఖర్చులు అవుతుండేది, కానీ ఇన్కమ్ అనేది తక్కువ ఉంటుండేది. దాంతో పాటు ఇది టమాటా ఎంచుకున్నాం. ఏం చేస్తాం, పెట్టినప్పుడల్లా 1 ఎకరా పెట్టుకుంటాం. ఇది 1 ఎకరా పెట్టుకుంటే ఇది ఒక 1 ఎకరా పెట్టిన తర్వాత ఇంకో నెల తర్వాత మళ్ళీ ఒక 1 ఎకరా స్టార్ట్ చేసుకుంటాం. ఇది కూడా రెగ్యులర్గా మాకు ఇన్కమ్ వచ్చేటట్టు చూసుకుంటాం అన్నట్టు, సంవత్సరం అంతా వచ్చేటట్టు. అంటే జనరల్గా ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతిరోజు క్రాప్ ఉండేటట్టు చూసుకుంటాం. క్రాప్ ఉంటుంది. అది మన కాడ ఇప్పుడు మన ఏరియాకి ఏంటంటే జూలై ఆగస్టులో నాటుకుంటేనే మంచిగా వస్తుంది క్రాప్. అంత ముందు వేసుకుందంటే ప్రకృతికి విరుద్ధంగా వేసుకుంటే మన కాడ సెట్ కాదు. ఓకే. మనకు ఆగస్టు నుంచి వేసుకుంటే మనం ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా నాటుకోవచ్చు. డిసెంబర్ వరకు నాటుకున్నది మార్చి వరకు వస్తుందా? మార్చి ఏప్రిల్ వరకు మనకు మంచిగా వస్తుంది పంట. ఆ తర్వాత మన ఏరియాలో మళ్ళీ అప్పుడు రాదు, మళ్ళీ తర్వాత రాదు పంట. మళ్ళీ జూన్ జూలై వరకు ఆగాల్సిందే. జూన్ జూలై వరకు ఆగాల్సిందే. అవి ఏంటంటే సేర్ నెట్లు అన్నీ పెద్ద ఖర్చుతో కూడుకుంది. మనకు ఖర్చు తక్కువతో అంటే నేలకు మనం ఏంటంటే నేలకు ఇట్లా స్టేకింగ్ లేకుండా అన్నట్టు. స్టేకింగ్ భూమి నేలపైన పారేటట్టు ఎట్లుంటే అట్లా పెరుగుతుంది. ఒక 25,000 రూపాయల ఖర్చుతోటి అయిపోతుంది. అంటే మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ టమాటా తోటలో ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజుల తోట ఇది? ఇది 2 months, 2 నెలలది. ఆల్రెడీ హార్వెస్టింగ్ స్టార్ట్ చేశారా? ఇంకా కాలే, ఇంకా 15 days అవుతుంది. ఇలా ప్రస్తుతం మీరు ఎన్ని ఎకరాల టమాటా సాగు చేస్తుంది? ఇప్పుడు 3 ఎకరాలు రన్ అవుతుంది. 3 ఎకరాలు. ఒక 1 ఎకరా హైపో వస్తుంది, ఎండ్ అయింది, మళ్ళీ 1 ఎకరా స్టార్ట్ అయింది. ఇది కూడా ఒక 1 monthలో స్టార్ట్ అవుతుంది. దీనికి కూడా హార్వెస్టింగ్ ఇక మొత్తం కంటిన్యూ చేసేటట్టు సర్కిల్ అంతా కంటిన్యూ చేస్తాం. అంటే ఇప్పుడు ఎట్లాంటి వెరైటీ ఎంచుకుంటారు మీరు తీసుకుంటప్పుడు? ఈ సంబర్ అనేది సావు వెరైటీ. ఇది బాగా గట్టిగా ఉంటుంది టమాటా, ఎండకు మెత్తబడదు అన్నట్టు, కొంచెం తట్టుకుంటుంది. టెంపరేచర్ మన కాడ టెంపరేచర్ ఉన్నా కూడా కొంచెం తట్టుకునేది అన్నట్టు. ఎట్లా వాటర్ అంటే నీళ్ళు ఎట్లా ఇస్తారు? మేము డ్రిప్ ఇరిగేషన్ మొత్తం డ్రిప్ తోటే. మల్చింగ్ పేపర్ కూడా వేసినట్టు? మల్చింగ్ ఫస్ట్ అంటే ఈ ప్లేస్లో ఏం చేసినాం అంటే మేము దోస వేసినాం, మల్చింగ్ వేసి దోస క్రాప్ తీసుకున్న తర్వాత అదే హోల్స్లో ఈ టమాటా నాటినాం. ఒకటేసారి రెండు పంటల ఒక పేపర్ రెండు పంటలు వేసుకోవచ్చు. ఫస్ట్ దోస వేసుకొని రెండోసారి టమాటా వేసుకుంటే పేపర్ అది ఉంటుంది. ఫస్ట్ దోస వేసుకున్నప్పుడు పేపర్ ఖరాబ్ కాదు. ఓకే. ఆ తర్వాత టమాటా వేసుకో, అది చేసిన తర్వాత వెంటనే టమాటా వేసుకుంటాం. 2 పంటలకు వస్తుంది పేపర్. అంటే టమాటా ఏ నెలకు అనుకూలంగా ఉంటుంది మీ అనుభవంలో? మనకు ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా మంచి అనుకూలంగా అదే. అంటే క్రాప్ అంటే మార్చి ఏప్రిల్ దాకా కూడా మంచిగానే వస్తాయి. అంటే భూములు ఎట్లాంటి భూములలో మంచి క్రాప్ వచ్చి మంచి హీలింగ్ వస్తుంది, మంచి క్రాప్ వస్తుంది? మనకు మళ్ళీ డిసెంబర్ నుంచి ఏమో నల్ల నేలలు తీసుకోవాలి, బాగా నల్ల నేలలు. మనము జూలై ఆగస్టు నుంచినేమో జూలైలో అట్లా తీసుకునేది జూలై ఆగస్టులో తీసుకునేది ఏంటంటే బెట్టె నేలలు, వాటర్ బాగా పీల్చుకునేది బాగా వాటర్ పీల్చుకోవాలి. ఓకే. అంటే వర్షాలు ఇట్లా పడ్డా కానీ వెంటనే పీల్చుకునే నేలలు అయితే మంచిగా వస్తుంది. అదే నల్ల నేలలు అప్పుడు తీసుకుంటామంటే వాటర్ పీల్చుకోదు, అప్పుడు రాదు, నీళ్ళు నిలిచిపోతాయి. అప్పుడు చెట్టు ఎదగదు, దానికి తెగుళ్ళు వస్తుంటాయి, పదును ఎక్కువ ఉండే వరకు అట్లాంటి జరుగుతుంది. ఒక ఎకరంలో టమాటా సాగు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంటుంది మీ అనుభవం ద్వారా? మామూలుగా నేలకు 25,000 అయిపోతుంది. 25,000 ఖర్చు వస్తుంది. అంతకన్నా దిగుబడి ఎంత వస్తుంది? దిగుబడి మామూలుగా లోయెస్ట్ 500 బాక్సులు తీయచ్చు, హైయెస్ట్ 1000 బాక్సులు తీసుకోవచ్చు. అంటే తీసుకోవడానికి ఎట్లాంటి పనులు చేస్తూ ఉంటారు? అంటే భూమిని విత్తనం నాటుకునే దగ్గర నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి? ఫంగిసైడ్స్ కొట్టుకోవాలి ఎక్కువ, దాని పురుగు గురించి, గడ్డి పడకుండా. గడ్డికి కూడా దీంట్లో మామూలుగా
ఈజీ మెథడ్ ఉంది. ఎట్లా? గడ్డి కలుపు మందు కొట్టేసుకుంటే ఇంట్లో గడ్డి రాదు, మందు ఉంది, కలుపు మందు ఉంది దీనికి. అంటే సపరేట్ టమాటా తోటలకు సపరేట్ ఉంటుంది? సపరేట్ టమాటా టోటల్కే ఉంటుంది అది. టమాటా తోటలకు గడ్డి మందు అంటే అది తీసుకుంటే దీంట్లో గడ్డి రాకుండా స్ప్రే చేసుకుంటే దీని గడ్డి రాకుండా మనకు లేబర్ తోటి గడ్డి బాధ అనేది లేదన్నట్టు దీంట్లో. సో ఆ మేనేజ్మెంట్ ఆ వర్క్ చేసుకోకుండా డైరెక్ట్ స్ప్రే కొట్టుకుంటే సరిపోతుంది. స్ప్రే కొట్టుకుంటే నీకు గడ్డి ఆగిపోతుంది, నీకు రాదు గడ్డి ఇలా. అంటే ఎప్పటి నుంచి క్రాప్ వస్తుంది టమాటా? ఏ నెల అంటే నాటుకున్న తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది క్రాప్? 60 days నుంచి స్టార్ట్ అవుతుంది. 1 month మొక్క నాటు. అంటే మీరు ఎట్లా మొక్కలు నాటుకుంటారా? నర్సరీలో తెప్పించి నర్సరీ నాటుకుంటాం. ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడుతుండొచ్చు సుమారుగా? అంటే ఎట్లా? ఎకరానికి మేము 8,000 మొక్కలు వేస్తాం. 8,000 మొక్కలకు ఎంత ఖర్చు అయితే 8,000 మొక్కలు తెచ్చినప్పుడు? మా రూపాయి నుంచి రూపాయి పావుల పడుతుంది ఒక మొక్క. సో క్రాపు దాదాపు 3 నెలలు వస్తుందా? 3 నెలలు, 2 నెలల నుంచి 3 నెలలు క్రాప్ వస్తుంది. ఎట్లా తెంపుతారు? అంటే వారం తెంపుతారా ఎట్లా? మేము క్రాప్ స్టార్ట్ అయినాక 4 days తెంపిన మళ్ళీ 4 days తర్వాత మళ్ళీ తెంపుకోవచ్చు. మినిమం ఒక 4 days 5 days గ్యాప్ తీసుకొని మళ్ళీ తెంపుతాం. ఒక ఎకరానికి ఒక 500-600 బాక్సులు మినిమం ఖచ్చితంగా వస్తాయి. లోయెస్ట్ అది. హైయెస్ట్ 1000 బాక్సులు కూడా తీస్తుంది. ఎంత అంటే వీటికి ఏమన్నా రోగాలు కూడా ఏమన్నా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? వాటికి ఎట్లా, వాటి మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది? ఉంటుంది. మామూలుగా పంగి సైడ్ తెగుళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంట్లో మా స్ప్రేలు చేసుకుంటుంటే చూసుకొని స్ప్రేలు చేసుకుంటే ఇబ్బంది ఏం రాదు అట్లాంటివి. అంటే దిగుబడి మీద ఏం ఎఫెక్ట్ పడకుండా చూసుకోవచ్చు దిగుబడి మీద. మనం మంచిగా దాన్ని ఏదైనా ఫంగిసైడ్స్ కొట్టుకుంటుంటే రావు, అలాంటివి రావు. ఏం కొట్టకుంటే వేసి వదిలి పెడితే అన్నీ వస్తాయి. సో జాగ్రత్తగా చూసుకోవాలి. పంట చేతికి రావాలంటే చూసుకోవాల్సింది. అయితే వీటి నీటి వాటర్ మేనేజ్మెంట్ ఎట్లాంటి? నీరు ఎప్పుడు ఇస్తారు? నీళ్ళు వీటికి వాటరు ఈ టైంలో డే బై డే వదలాలి. ఎండాకాలం నార్మల్గా అయితే అప్పుడైతే ఒక 5 days దాంట్లో కూడా అవసరం పడదు, అంతగానం పడదు. సో డ్రిప్ ద్వారానే ఇస్తారా? డ్రిప్ ద్వారానే మొత్తం కంప్లీట్గా అన్ని తోటలకు మాకు డ్రిప్ ద్వారానే. సో మొత్తం మీద ఎంత ఉంటుంది ఒక సంవత్సరం మీద ఆదాయం? ఒక ఎకరంలో ఒక సంవత్సరం ఆదాయం ఈ టమాటా తోటల పైన సుమారుగా ఎంత రావచ్చు? ఎంత ఖర్చు అవుతుండొచ్చు? ఎంత రావచ్చు సుమారుగా? ఖర్చు మీకు మామూలుగా నీకు కాపు వచ్చేదాకా ఒక 25,000 కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకేమైనా ఖర్చు? నీకు రేటు బట్టి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి 500-600 బాక్స్ ఉంది. ఇప్పుడు 3 లక్షలు కూడా మిగులుతాయి ఎకరానికి. 3 లక్షల వరకు మిగులుతాయి. ఏ నెలల డిమాండ్ బాగుంటుంది బయట మార్కెట్లో టమాటాలకు? టమాటా ఏ నెలలో ఉంటాయని ఇప్పుడు ఏం చెప్పలేదు. నెలలు మాసాలలో అంటే బయట మార్కెట్ అసలు ఇంత ముందు అనేది అదొక టైం ఉంటుండేది. ఇప్పుడు అట్లా కాదు. ఏ నెలలో రేటు డౌన్ అవుతుందో ఏ నెలలో చెప్పలేకపోతున్నాం. అదే ఇప్పుడు ఇంతకుముందు ఏమో ఈ పలాని నెలలలో మామూలుగా ఇంతకుముందు ఏముండేదంటే డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి దాకా రేట్ డౌన్ ఉంటుండేది. ఇప్పుడు అట్లాంటి ఏమి ఉంటలేవు. ఇప్పుడు ఈసారి నార్మల్గా అటు ఇటుగా నడుస్తున్నాయి మార్కెట్. ఈ 1 year నుంచి 2 years నుంచి లాస్ట్ ఇయర్ డౌన్ అయింది. ఈ సంవత్సరం అలాంటిది జరగలే. ఒక బాక్స్ ఎంత అవుతున్నారు మీరు? ఇప్పుడు మొన్న 450 నుంచి 600 రూపాయల దాకా కూడా అమ్మినాం బాక్స్. ఇప్పుడు అమ్ముతున్నాం. ఒకటేసారి తెంపితే ఎన్ని బాక్సుల వరకు వెళ్తాయి మీకు? ఒక ఎకరంలో 100 బాక్సులు వెళ్తాయి ఒకేసారి. అంటే దిగుబడి మంచిగా ఉంటేనా ఎట్లున్నా? దిగుబడి మంచిగా ఉంటే మేము ఇప్పుడు తెంపేది మేము ఒక ఎకరానికి 100 బాక్సులు ఒకసారి కటింగ్ తెంపుతున్నాం. అంటే ఇప్పుడు జనరల్ ఎక్కువ మంది స్టేకింగ్ పద్ధతిలో కూడా టమాటా పెంచుకుంటున్నారు కదా. మీ అనుభవం ద్వారా కూడా ఇట్లా అయితే బెటర్ అట్లయితే బెటరా? స్టేకింగ్ ద్వారా బెటర్ ఎక్కువ హీల్డింగ్ డబల్ వస్తుంది. హీల్డింగ్ ఇది ఒక 1000 బాక్సులు తీస్తే అది 2000 బాక్సులు తీయచ్చు. కాకపోతే దాని మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. ఇది 25,000 అంటే అది 150,000 దాకా కూడా ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి. అంటే మార్కెట్లో రేట్ ఉన్నప్పుడు అది బాగా వర్కౌట్ అవుతుంది. లేకపోతే అంత పెట్టుబడి మళ్ళీ వెళ్ళాలంటే కూడా కష్టం. ఇది 25,000 అంటే మా లాస్ అనేది అనిపించదు అంతగానో. ఎంత ఇది 150 రూపాయల బాక్స్ పోయినా కూడా వర్కౌట్ అవుతుంది అట్లాంటి టైంలో కాదు. సో అట్లా స్టేకింగ్ పద్ధతిలో అయితే ఇంత ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి వర్కౌట్ కాదు. అట్లా కాకపోతే హీల్డింగ్ ఎక్కువ వస్తుంది, బాగా వస్తుంది, ఎక్కువ తీసుకోవచ్చు. ఇట్లయితేనే తక్కువ పెట్టుబడితోటి సఫిషియెంట్ ఇన్కమ్ వస్తుంది. సఫిషియెంట్ ఇన్కమ్. అంటే మీరు మల్చింగ్ పేపర్ అంటే ఆల్రెడీ వేరే పంటకు దీన్ని రెండింటికి పడుతుంది. వేరే పంటకి వేసినాం కాబట్టి మళ్ళీ అదే పేపర్లో పెట్టినాం మొక్క. అంటే జనరల్గా మల్చింగ్ పేపర్ కాకుండా నార్మల్గా సాలలాగా వేసుకొని అట్లా వేసుకుంటే రాదా ఎక్కువ క్రాప్ కానీ? లేకపోతే వస్తుంది. కానీ మేము ఫస్ట్ ఏం చేసినామంటే దోస పెట్టినాం. మళ్ళీ ఇప్పుడు దాని కల్టివేషన్ మళ్ళీ చేయాలి అవసరం లేకుండా అదే ఆ పేపర్ వేసి అదే పేపర్లో మళ్ళీ మొక్క నాటేసి. అంటే జనరల్గా కొంతమంది రైతులు అనుకుంటారు కదా, అంటే మల్చింగ్ పేపర్ పెట్టి సాగు చేస్తున్న దాంతో ఎక్కువ అంటే జనరల్
కలుపు రాకుండా ఉండడం కోసం మాత్రమే వేసుకుంటారు కదా. కలుపు రాకుండానే పేపర్ మెయిన్ కలుపు రాకుండానే. సో అదొక్కటి సమస్య అవసరం లేదు అనుకుంటే పేపర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. పేపర్ అది చేసుకోవాల్సిన అవసరం కాదు. వేసుకుంటే బాగా ఇట్లా బెడ్ పోసుకొని వేసుకుంటే ఎక్కువ వస్తుంది, మంచిగా వస్తుంది, క్రాప్ ఎక్కువ వస్తుంది. ఏంటంటే ఒక బెడ్ అనేది వేసుకుంటే ఏదైనా కూడా మొక్క బాగా లూజ్ ఉంటుంది, అది ఏరు వ్యవస్థ మంచిగా వస్తుంది. సో కొత్తగా టమాటా సాగు ఏ నెలలలో అంటే మాసాలలో డిమాండ్ ఉంటుంది, ఏ నెలలు కూడా అనుకూలంగా ఉంటాయి అంటే ఏం చెప్తారు? బెట్ట నెలలు బాగా అనుకూలంగా ఉంటాయి, ఎర్ర దెబ్బలు. మనము డిసెంబర్ నుంచి అంటే నల్ల నేలలు, జూన్ నుంచి ఎర్ర నేలలు బెట్ట నెలలు వేసుకోవచ్చు. తర్వాత డిసెంబర్ నుంచి అంటేనేమో నల్ల నెలలు వేసుకోవచ్చు. సో మీరు వాటర్ మేనేజ్మెంట్ కూడా డ్రిప్ పైపుల ద్వారానే ఇస్తున్నారు. సో ఎట్లాంటి వెరైటీలు సాగు చేస్తుంటారు మీరు సంవత్సరం అంతా? మేము వర్షాకాలం ఏమో మామూలుగా 4 వెరైటీలు చేస్తాం ఎక్కువ. ఎందుకు వాటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అప్పుడు ఎక్కువ వస్తుంది, క్రాప్ వస్తుంది, కానీ అది కాయ మెత్తబడడానికి ఉంటుంది అన్నట్టు, మెత్తబడుతుంది. అది ఆ టైంలో ఆనకాలం తట్టుకుంటుంది. ఈ ఎండాకాలం వచ్చే వరకు అది ఆగదు, ఈ ఎండకు ఆగదు. అంటే మార్కెట్లో తీసుకెళ్ళి లోపే తెంపే లోపే ఖరాబ్ అవుతుంది. అది తోలు పల్చగా ఉంటుంది. అది ఇదేమో తోలు మందం వస్తుంది, ఇది ఆగుతుంది. ఈ సాగు వెరైటీ. సో ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారు టమాటా? ఇప్పుడు 3 ఎకరాలు రన్ అవుతుంది అన్నమాట. సో ఆల్రెడీ 2 ఎకరాలు క్రాప్ అంటే స్టార్ట్ అయినాయి, నడుస్తూనే ఉంది. 3వ ఎకరా ఇంకా స్టార్ట్ అవుతుంది కావాలి. సో మొత్తం మీద అంతా బాగున్నట్టేనా? 3 ఎకరాల మీద మంచి ఈ సంవత్సరం మంచిగా ఉంది మాకు. టమాటా సాగుతో మంచి చాలా బాగుంది, లాభాలు మంచిగా వస్తున్నాయి. ఇట్లాంటి ఇబ్బంది ఏం లేదు. ఈ సంవత్సరం మంచి లాభాలు పొందుతున్నాం. సో ఇంకా ఏం చెప్తారు టమాటా రైతుల కోసం? మీరు ఒక టమాటా రైతు సాగు చేస్తున్న రైతుగా కూడా టమాటా రైతుల కోసం, లేకపోతే కొత్తగా టమాటా సాగు చేసుకోవాలనుకున్న రైతుల కోసం? టమాటా చేసుకుంటే మీకు రెగ్యులర్గా చేసుకుంటే మంచి ఇన్కమ్ ఉంటుంది. దీన్ని మనకు 8 నెలలు మనం పండియచ్చు, ఒక 4 నెలలు మనం పండియలేము. మన ఓపెన్లో 8 నెలలు పండియచ్చు. 4 నెలలు ఏ 4 నెలలు పండియలేరు? మే జూన్ జూలై ఆగస్టు వరకు పండియలేరు. పంట రాదు మనకు. ఓకే, రాదు. ఒకవేళ వచ్చినా కూడా మార్కెట్లో రేట్ ఉంటుంది. రేట్ ఉంటుంది కానీ అప్పుడు మన దగ్గర క్రాప్ పెరగదు. రాదు. దానివల్ల కొంత నష్టపోయే అవకాశాలు ఉంటాం మనం. ఇంకా ఎవరైనా సాగు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ కొంత 4 నెలల మినహాయించి ఫిబ్రవరి 10-20 తారీఖు లోపు ఏమైనా వేసుకోవచ్చు. కానీ ఇంకా తర్వాత మనం వేసినా కూడా రాదు, లాస్ అవుతారు రైతులు. అట్లాంటి ఏంటంటే రేట్ ఉందని కూడా కొంతమంది ఆశ ఎక్కువ ఏం చేస్తారంటే ఈ ఫిబ్రవరి లాస్ట్లో కూడా వేయడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళు అట్లా లాస్ అవుతారు. సో కరెక్ట్ మార్కెట్లో డిమాండ్తో పాటు ఎప్పుడు ఏ నెలల్లో వేసుకుంటే పంట చేతికి వస్తుంది, ఇప్పుడు మొక్క మంచి ఎదుగుతుంది తెలుసుకొని వేసుకుంటే బెటరు. ఎందుకంటే టమాటా రేట్ ఉంది కానిపోయి నర్సరీలో నారు తీసుకొచ్చి టకాటగా వేస్తే ఈ ఫిబ్రవరి లాస్ట్లో వేస్తే నీకు మన రాదు, నేను టమాటా వేసిన లాస్ అయినా అని చెప్పుకుంటారు. అట్లాంటిది వద్దు, అది కనుక్కొని వేసుకోవాలి. ఎప్పటిదాకా వస్తుంది అనేది తెలుసుకొని సలహాలు తీసుకొని వేసుకుంటే బాగుంటుంది. అయితే టమాటా సాగు కంటే ముందు భూమిని ఎట్లా సిద్ధం చేసుకుంటారు? మనం ప్లవ్ వేసుకోవాలి. పశువుల పెంట కానీ మనం ఏదైనా గొర్రెల పెంట అలాంటివి తోలుకుంటే మంచి నీకు బాగా వస్తుంది. ఆ తర్వాత మొక్కలు సెలక్షన్ కన్సల్ మనం మొక్కల సెలక్షన్ ఏ వెరైటీ అయితే బాగా వస్తున్నాయని కనుక్కొని తెలుసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క వెరైటీలు మంచిగా చేంజ్ అవుతున్నాయి. కొత్తగా ప్రతి సంవత్సరం కొత్త వెరైటీలు వస్తున్నాయి. అలా ఏది బాగా వస్తుందని చూసుకొని మనం తీసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత మొక్కలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎట్లాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలి? సంరక్షణ చర్యలు అంటే మనం స్టార్టింగ్లో దోమ అలాంటివి రాకుండా, ఫంగిసైడ్ మన తెగులు రాకుండా స్ప్రేలు చేసుకుంటే సరిపోతుంటుంది. పురుగు అట్లాంటివి వస్తుంటాయి జనరల్గా, అవి చూసుకొని అది చేసుకోవాలి. దాన్ని అధిగమిస్తే మనం పండియగలుగుతాం. నెక్స్ట్ ఆ తర్వాత హీలింగ్ వస్తుంది. తెంపుకొని మార్కెట్ చూసుకొని మార్కెట్ మనకి ఎక్కడ అందుబాటులో మార్కెట్ ఉంటే అక్కడ పంపించుకుంటే మంచిది. అంతే. మార్కెటింగ్ అంటే సపరేట్గా మీరు ఎవరితో టైఅప్ అయ్యి కానీ లేకపోతే వేరే ఇంకా కొంతమంది మాకు ఇప్పుడు మనం ఇక్కడ మండల్ హెడ్ క్వార్టర్కి కమిషన్ ఏజెంట్లు ఉంటారు, వాళ్ళ కాడ కమిషన్ కట్ చేసుకుంటే అది అంటారు. మాకు ఇప్పుడు మనకు వేరే మన ఆంధ్రాకు పంపించే ఏజెంట్లు ఉంటారు కొంతమంది ఎక్స్పర్ట్. వాళ్ళు బండి తీసుకొని వస్తారు, బొలవరా బండి తీసుకొని వస్తారు, ఒక 100-110 బాక్సులు తెస్తారు. వాళ్ళు వచ్చి ఒకేసారి తీసుకొని మన కమిషన్ కటింగ్ లేకుండా మన పొలం కాడ ఇచ్చిపోతారు. అక్కడ ఆన్ ది స్పాట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. పొలం కాడ వాళ్ళు బండి లోడ్ చేసుకుంటారు, మనకి డబ్బులు ఇచ్చిపోతారు. సో ఇట్లా బాగుంటుంది. ఇట్లా కూడా ఎక్కువ మోతాదు ఎకరా వేసుకుంటే అట్లాంటివి కూడా ఛాన్స్. ఒకటిసారి తెంపినప్పుడు ఒక బండి లోడ్ చేసే ఉంటుంది, బండిలో కాకుండా మంచి అట్లా బాగుంటుంది అన్నట్టు. మనకు ట్రాన్స్పోర్టేషన్, ఆమాలీలు, కమిషన్ ఇవన్నీ ఏం లేకుండా కూడా ఆ ఛాన్స్ ఉంది. బయట ఉన్న రేట్ ఇస్తారా అప్పుడు?
మార్కెట్లో ఇప్పుడు ఆడ 400 నడుస్తుంటే మనకు 400 కట్టించిపోతారు. సో అవన్నీ ఆ ఖర్చులు తీసుకోవడం ఇవన్నీ ఏమి ఉండదు. 400 మనం ఆ మార్కెట్కి వెళ్తే ఏమవుతుంది, ఆడికి పోతే ఏమవుతుంది అంటే 100 రూపాయలు కట్ అవుతుంది. ఆ 100 రూపాయలు మనకు సేఫ్ అవుతాయి. అట్లా తెంపుకోవడం ఎప్పుడు తెంపుతారు అంటే డే టైంలో వెంటనే తెంపి వెంటనే పంపించేస్తారు. ఈ ఫిబ్రవరి నెలలో ఏం చేస్తామంటే ఇక మధ్యాహ్నం టైంలో చెప్తారు 1-2కి అట్లా మొదలు పెట్టిస్తాం. ఎందుకంటే పొద్దున్నే తెంపితే ఏంటంటే టమాటా మెత్త పడుతుంది. ఓకే. మధ్యాహ్నం టైంలో తెంపితే సాయంత్రం వరకు సాయంత్రం వరకు పంపిస్తాం. సాయంత్రం వరకు మళ్ళీ వెళ్ళిపోతాం, మార్కెట్ పంపించేస్తాం అట్లా. సో మధ్యాహ్నం తెంపుకుంటే సరిపోతుంది. ఇట్లా ఈ టైంలో ఇప్పుడు నవంబర్ డిసెంబర్ అట్లాంటి టైంలో మార్నింగ్ తెంపినా ఏం కాదు. మధ్యాహ్నం వరకు ఈ ఫిబ్రవరి నుంచి ఇట్లా ఈవినింగ్ తెంపుకోవాలి. ఒక ఎకరం సాగు చేసుకోవాలనుకుంటే ఒక 2 భార్య భర్తలు సరిపోతారా, లేకపోతే ఇంకా భార్య భర్తలు ఒక ఎకరానికి 2 భార్య భర్తలు సరిపోతారు. వాళ్ళ దాని ఇబ్బంది ఏం లేదు. వాళ్ళిద్దరు చేసుకుంటే వాళ్ళకు ఎప్పుడు పని ఉంటుంది. చిన్న వాళ్ళు ఉన్నారనుకో హాఫ్ ఎకరా వేసుకొని వాళ్ళు అల్లనే పని చేసుకోవచ్చు. వాళ్ళని 360 రోజులు అట్లా పని దొరుకుతుంది. సో మొత్తం మీద టమాటా సాగుతోటి బాగుంది, అంత మంచిగా ఉన్నది. మార్కెట్ కూడా మంచిగా సహకరిస్తుంది. మార్కెట్ కూడా ఈ సంవత్సరం మంచి సహకరిస్తుంది. ఓకే అండి, ధన్యవాదాలు. సో ఇది ఆ వెంకన్న గౌడ్ గారు చెప్తున్నటువంటి టమాటా సాగు విషయాలని చెప్పుకోవచ్చు. ప్రతి ఏటా కూడా టమాటా సాగు అయితే చేస్తామని చెప్తున్నారు. ఒక 3 ఎకరాల్లో ప్రస్తుతం సాగు చేస్తున్నారని చెప్తున్నారు. వాటికి ఒక్కొక్కటి ఒక్క నెలలో క్రాప్ వచ్చే విధంగా కూడా వాటిని తయారు చేసుకున్నామని చెప్తున్నారు. సో ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా టమాటాల్లో లాభాలు ఆర్జించవచ్చని చెప్తున్నారు. స్టేకింగ్ పద్ధతిలో కాకుండా నేలమైన భూమిపైనే ప్రస్తుతమైన సాగు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మల్చింగ్ పేపర్ తోటి అయితే ప్రస్తుతం ఆయన టమాటా సాగు అయితే చేస్తున్నారు. సో ఒక ఎకరం పైన దాదాపు ఒక 800 బాక్సులు అయితే ఒక ఎకరం పైన అయితే హీల్డింగ్ అంటే పంట దిగుబడి తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఒక ఎకరం పైన కూడా ఖర్చుల విషయంలోకి వస్తే ఖర్చులు ఒక 25,000 వరకు ఖర్చు వస్తే కనుక ఆదాయం ఒక 3 లక్షల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఆయన చెప్తున్నారు.